హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో మనం వంగ మొక్క గురించి అయితే తెలుసుకుందామండి. వంగ మొక్కకి మనం తీసుకోవాల్సిన కేరింగ్ ఏంటి, ఇవ్వాల్సిన ఫర్టిలైజర్ ఏంటి చూద్దామండి. అలాగే వంగ మొక్కకి కొమ్మ తెగులు అనేది పడుతూ ఉంటుంది కదా, దానికి ఎటువంటి ఫర్టిలైజర్ ఇవ్వాలి, అలాగే ఏరుకులు రాకుండా మిల్లీ బగ్స్ కానివ్వండి, అలా ఎటువంటి చీడ కూడా పట్టకుండా మనం వంగ మొక్కకి ఎటువంటి ఫెర్టిలైజర్ ఇవ్వాలో, ఎటువంటి కేరింగ్ తీసుకోవాలో చూద్దామండి. అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి. మనకి ముఖ్యంగా వంగ మొక్కకు ఉండే సమస్య ఏంటి అంటే ఎక్కువ మిల్లీ బగ్స్ పడుతూ ఉంటాయి. అలాగే కొమ్మ తెగులు అనేది వస్తూ ఉంటుందండి. కొమ్మ తెగులు వచ్చినప్పుడు మొక్క అంతా బాగానే ఉంటుంది, పై కొమ్మ సగానికి వాడిపోతూ ఉంటాయి, అలాగే పూత రాలిపోతూ ఉంటుంది, అలాగే వంకాయ అనేది పుచ్చులు వస్తూ ఉంటాయండి. మనం ఎంత కష్టపడి పెంచినా కూడా వంకాయలు అన్నీ కూడా పుచ్చిపోతే మనకి చాలా బాధ ఇస్తుంది కదా. అలాంటప్పుడు మనం ఎక్కువ కాపు తీసుకోవాలంటే ఫర్టిలైజర్, నేను ఇచ్చే ఫర్టిలైజర్ అనేది మనం 15 రోజులకు ఒకసారి ఇలా ఈ ఫర్టిలైజర్ అనేది ఇస్తూ ఉంటే మన మొక్కలకి బాగా యూజ్ అవుతుందండి. మంచిగా కాయలు అనేది కూడా తీసుకోవచ్చు, పూత కూడా బాగా నిలబడుతుంది అనమాట. మిల్లీ బగ్స్ కానివ్వండి, ఇటువంటివి ఏవి కూడా దరిదాపుల్లో కూడా రావన్నమాట మనం ఇచ్చే ఫర్టిలైజర్తో. కాయలు కూడా, వంకాయలు కూడా బాగా కాస్తాయండి, పూత బాగా నిలబడుతుంది కాబట్టి వేరుకులను కూడా నివారించవచ్చు అనమాట. అలాగే ఏ ఫర్టిలైజర్ అయినా సరే మనం ఒకేసారి ఇస్తే పోదు. ఇక్కడ నేను పులిసిపోయిన మజ్జిగ అనేది తీసుకున్నానండి, బాగా పులియబెట్టుకున్న మజ్జిగ అనేది తీసుకున్నాను. నేను తీసుకొని ఒక బాటిల్ అనేది పోసుకున్నానండి. ఇది క్వాంటిటీ అని ఏమీ లేదండి, మన ఇష్టం, మన మొక్కలు ఎన్ని ఉంటే అని తీసుకోవచ్చు అనమాట. ఇకపోతే ఇంగువ పొడి అనేది 1 స్పూన్ వరకు తీసుకున్నానండి. ఇంగువ పొడి తీసుకొని బాగా చిలకొట్టేసేయండి. చిలకొట్టేసుకొని ఒక నైట్ అంతా కూడా ఇలాగే ఫర్మెంట్ చేసుకోండి. ఆల్రెడీ పులిసిపోయిన మజ్జిగ 1 నైట్ వరకు అలా ఉంచేసేయండి, బాగా ఫర్మెంట్ అవుతుంది. మన మొక్కకు కావాల్సిన పోషకాలన్నీ కూడా మనకి ఈ ద్రావణంలో మనకు దొరుకుతాయి అన్నమాట. చూసారు కదా, నేను ఫర్టిలైజర్ అయితే రెడీ చేశాను. చాలా సింపుల్ అనమాట. మన ఇంట్లో పులిసిపోయిన మజ్జిగ ఉన్నా సరే మనం మొక్కలకైతే ఇలా ఇవ్వచ్చండి. ఇప్పుడు నేరుగా మనం మొక్కకి ఇలా చూసారు కదా, నేను 1 నైట్ అనేది ఇలా ఫర్మెంట్ చేసుకున్నానండి. ఫర్మెంట్ చేసుకున్న తర్వాత ఇదే బాటిల్కి నేను హోల్స్ అనేది వేసుకున్నానండి. హోల్స్ వేసుకొని నేను మొక్క అంతా కూడా తడిసేలాగా ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది మొక్కలకి ఇస్తున్నానండి. చూసారు కదా, ఈ విధంగా మొక్క అంతా తడిసేలాగా ఇవ్వండి. అలాగే కొంచెం 1 గ్లాసు వరకు మనం నేరుగా మొక్క మొదట్లో కూడా ఇవ్వాలండి. అలా ఇవ్వటం వల్ల మొక్కలో ఏదైనా వేరుకుళ్ళు, తెగులు, పురుగు ఉంటే మనకి నివారిస్తుందన్నమాట. ఇలా ఫెర్టిలైజర్ చేసి మనం 15 రోజులకు ఒకసారి ఇస్తూ ఉండాలండి. చూసారు కదా, ఇలా మొక్క అంతా తడిసేలాగా మనం ఇస్తూ ఉంటే మనకి ఉండే సమస్య ఏదైనా ఉంటుంది కదా, అది ప్రతీది కూడా దీనితో నివారించవచ్చండి. మనకి వంగ మొక్క మంచిగా హెల్తీగా పెరుగుతుంది, ఎటువంటి చీడ అనేది మన మొక్కకు ఉండదు. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.